అందరికీ హాయ్ అండి. ఇవాళ వచ్చేసి నువ్వుల కర్జికాయలు చేశానండి. చాలా బాగా వచ్చాయి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఇష్టంగా తినేది ఈజీ రెసిపీ ఏదైనా ఉందంటే ఈ నువ్వుల కర్జికాయలండి. చాలా తక్కువ ప్రాసెస్తో చేయొచ్చండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, మైదా పిండి, కొంచెం సన్న రవ్వ, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ కలుపుకుంటూ పూరీ పిండి ఎలా మిక్స్ చేసుకుంటామో అలాగే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో నువ్వులు పోసుకొని వేయించుకోవాలండి. మనకు ఈ బెల్లం నువ్వులకు సరిపోయినంత వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేసుకుంటే ఏమవుతుందంటే ఉండలాగా అయిపోతుంది, లడ్డు కట్టేలాగా వచ్చేస్తుంది. అలా వస్తే బాగుండదండి. ఇంకా ఫస్ట్ నువ్వులు పోసుకొని ఒకసారి మిక్స్ పట్టుకొని తర్వాత బెల్లం మిక్స్ చేసి మళ్ళీ మిక్సీకి పట్టుకోవాలండి. మిక్సీకి పట్టుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని అంతా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు పూరి కలుపుకున్న పిండి ఉంది కదండి, వాటన్నిటిని పూరీలాగా ఒత్తేసుకోవడమే. ఒత్తేసుకున్న తర్వాత ఈ నువ్వులది మిశ్రమం ఏదైతే ఉందో ఆ పూరీలోని ఫిల్ చేసుకొని కజ్జికాయలాగా మొత్తం అన్నిటినీ ఇలాగే ఫిల్ చేసేసుకోవాలి. ఫిల్ చేసుకోవడం అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఆ పూరి పిండిది మనం సెట్ చేసిన తర్వాత ఊడింది అనుకోండి, ఆయిల్ మొత్తం ఖరాబ్ అవుతుంది. సో అది చూసుకొని కొంచెం గట్టిగా ఒత్తుకోవాలి. వాటర్ రుద్దుకొని ఆ ఫోల్డింగ్ అనేది గట్టిగా ప్రెస్ చేసి మీతోని గిరక ఉంటే గిరకతోని లేకపోతే చాకుతోనైనా సరే పర్లేదు, బాగానే వస్తుంది. నాకు గిరక లేదు కాబట్టి నేను చాకు యూజ్ చేశానండి. బాగానే వచ్చింది, ఏం ఊడిపోలేదు. తర్వాత అన్నిటిని ఇలాగే చేసేసుకొని ఇంకా పక్కన ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత అన్ని డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్కి కూడా పనికొస్తుంది. మీరు లంచ్కి స్నాక్స్ పెడతారు కదండి,